చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు తెలుగు అండ్ కన్నడ సినిమాలకి దర్శకత్వం వహిస్తూనే అడపా దడపా చిన్న చిన్న పాత్రలు చేస్తూ నటుడుగా రాణిస్తూనే తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వీరశంకర్ గారు నమస్కారం అండి. ఎలా పెద్ద ఇంట్రడక్షన్ అయిపోయింది. యాక్చువల్గా ఫస్ట్ నేను డైరెక్టర్ అనుకున్నాను, ఓపెన్ చేసి చూస్తే లేదు జాతిరత్నాలు, విరాట పర్వం వీటిలో కూడా యాక్ట్ చేశారు. ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఇంకొక రోల్, 3 రకాల డిఫరెంట్ రోల్స్ లో మీరు కనిపించారు. అసలు అదే మన గద్దర్ అవార్డ్స్ అప్పుడు అందరూ షాకింగ్ అనమాట. ఓదానికి ఒక క్యారెక్టర్ సంబంధం లేదు, చాలా బాగా చేసావని అంటే అడిగిన వాళ్ళకి చేస్తాం అంతే, పెద్ద ప్రొఫెషనల్ గా తీసుకుంది కాదన్నాను. ట్రాన్స్ఫార్మ్ ఎలా అవుతారు మరి అప్పుడు? బేసిక్గా ప్రతి డైరెక్టర్ యాక్టరేనండి. ఒక ప్రాజెక్ట్ పట్టుకోవాలంటే చాలా పెద్ద యాక్టింగ్ చేయాలి, ఈగోలు సాటిస్ఫై చేయాలి, ప్రొడ్యూసర్ ఈగోలు సాటిస్ఫై చేయాలి, హీరోలు ఈగోలు సాటిస్ఫై చేయాలి. కరెక్ట్ సార్ మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పి దాన్ని అడాప్ట్ చేసుకోగలగాలి, ఆ లౌక్యం తెలియాలి. సో ఆ లౌక్యం పాటిస్తానంటే ప్రతి డైరెక్టరు పెద్ద యాక్టరే. సో ఈజీ మాకు యాక్టింగ్ చేయటం డైరెక్టర్లకి, అలాగా ఈజీగా ట్రాన్స్ఫార్మ్ అవుతాం. ఓకే, ఫస్ట్ మీరు యాక్ట్ చేసి చూపించాలి వెన్ యు ఆర్ డైరెక్టింగ్ ఏ మూవీ. ఆ తర్వాత ఇంకొకరి దర్శకత్వంలో మీరు నటిస్తున్నప్పుడు ఆ దర్శకుడు చెప్పింది వినాలి. థర్డ్ రోల్ ఏంటంటే మీరు డైరెక్టర్స్ యూనియన్కి అసోసియేషన్కి మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు అంటే అందరూ డైరెక్టర్ల దగ్గర ప్రొడ్యూసర్ దగ్గర ఉన్నటువంటి కంప్లైంట్లను కూడా మీరు సాల్వ్ వస్తాయి కదా. సో మనం 2 టైప్ ఆఫ్ డైరెక్టర్స్ అండి. ఒకళ్ళు యాక్ట్ చేసి చూపించే ఒకళ్ళైతే వాళ్ళని సిచ్యువేషన్ చెప్పి మోటివేట్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇలాగని. సో అక్కడ ఒక వెటరన్ యాక్టర్కి మంచి స్పేస్ దొరుకుద్ది, వాడి నుంచి ఒక కొత్త పెర్ఫార్మెన్స్ వస్తుంది. పెర్ఫామ్ చేసే డైరెక్టర్కి, పెర్ఫామ్ చేసి చూపించే డైరెక్టర్కి ఒక్కోసారి అన్ని క్యారెక్టర్లు ఒకే రకంగా బిహేవ్ చేస్తూ ఉంటాయి, కాంట్రాస్ట్ ఉండదు క్యారెక్టర్ల మధ్య. సో కొందరు అది చేయగలుగుతారు, కొందరు డైరెక్టర్లు. సో గ్రేట్ డైరెక్టర్స్ ఇటు పెర్ఫామ్ చేసి చూపించే వాళ్ళు ఉన్నారు, అలా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కావాల్సింది వాళ్ళ నుంచి రాబట్టుకునే డైరెక్టర్ కూడా ఉన్నారు. సో అలాగా నేను యాక్టర్గా వెళ్ళినప్పుడు డైరెక్టర్కి ఏది కావాలంటే అది, వాళ్ళు కాదు సార్ ఇలా కావాలంటే అలాగే చేస్తాం, ఆర్గ్యుమెంట్ చెయ్యి, మనం డైరెక్టర్ని మర్చిపోవాలండి అక్కడ. ఎందుకంటే డైరెక్టర్కి రెస్పెక్ట్ అవ్వాలి డైరెక్టర్కి. ఎందుకంటే మనకు తెలుసు కదా, కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటాం, ఆయనకి ఏం కావాలో చేసి ఇవ్వాలి అంతే డైరెక్టర్స్. సో అతను లిబర్టీ సార్ మీరేమన్నా దీన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీరు ఓన్ చేసుకోండి డైలాగ్ అంటే అప్పుడు ఇలా చెప్పొచ్చా అని వాళ్ళు అడిగితేనే, లేకపోతే వాళ్ళు ఏం అడిగారో అది చేయటమే. ఓన్లీ డైలాగ్లో ఇంప్రూవ్మెంట్ అయినా లేకపోతే ఆ స్టోరీ స్క్రిప్ట్ అలాంటి వాటిల్లో ఏదన్నా అంత లిబరల్గా ముందే వస్తారు, మనకు తెలిసిన చాలామంది వస్తారు నా దగ్గరికి. స్క్రిప్ట్ ఏదో డాక్టరిన్ లాగా వచ్చి సార్ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటే మనం తోచింది చెప్తూ ఉంటాం. బట్ మన స్పాట్కి వెళ్ళాక యాక్ట్ చేసేటప్పుడు అంత ఎలాబరేట్గా డిస్కస్ చేయరు మనతో, ఆ సీన్ గురించి చెప్తారు. వాళ్ళకి కన్విక్షన్ డైరెక్టర్లు ఉంటారు, నాకు ఎలాగే కావాలండి, మీ చాలా టోన్ డౌన్ చేయండి, అది కొంచెం లౌడర్గా వద్దు, నాకు కొంచెం న్యాచురల్గా కావాలి సార్, ఇలా అడిగేవాళ్ళు ఉంటారు. ఆ కన్విక్షన్ డైరెక్టర్లు ఉంటారు. కొంతమందికి లిబర్టీ ఇస్తారు మనకి, సార్ ఇది సార్ మీ డైలాగ్ మీ ఇష్టం సార్, అదే అప్ చెప్పాలని లేదు, మీరు ఓన్ చేసుకుని చెప్పండి సార్ అని చెప్తారు. ఇలా చెప్పొచ్చు అంటే ఇది బాగుంది సార్ చెప్పండి అంటారు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళ వర్కింగ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కరు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎస్టాబ్లిష్డ్ అక్కడ కన్నడలో 100% స్ట్రైకింగ్ రేటు చేసినటువంటి 2 సినిమాలు, ఒకటి సూపర్ డూపర్ హిట్ అయితే ఒకటి బాగా ఆడింది, సక్సెస్ అయింది అనేది. తెలుగు సినిమాలు చేశారు. ఆ తర్వాత మీరు యాక్ట్ చేసినటువంటి సినిమాల్లో ఆ దర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరీ మీకంటే చాలా యంగ్ ఏజ్ లో ఉన్నవాళ్ళు, ఆల్రెడీ మిమ్మల్ని మీకంటే చాలా చిన్నవాళ్ళు, ఆర్ఎల్స్ వాళ్ళు వెరీ ఫస్ట్ సినిమాగా తీస్తున్న వాళ్ళు, డెబ్యూ లాగా ఉన్నవాళ్ళు, వాళ్ళు మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేసేవాళ్ళు అసలు? చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అంటే నేను చేసేది ఒక 4-5 days క్యారెక్టర్ అయినా అది వేరే యాక్టర్ చేస్తే ఇంత గౌరవం ఉండదు వాళ్ళకి. బట్ ముందు మనం ఒక డైరెక్టర్ అనే ఒక రెస్పెక్ట్ మాత్రం విపరీతంగా ఇస్తారు. మీరు ఫ్రీగా ఉండండి, నాకేం టెన్షన్, మేము అక్కడ కూర్చుంటాను పర్లేదు, మీరు రెడీ అని అక్కడి నుంచి మీరు ఎలా అంటే చాలు నేను వస్తాను
అని చెప్పినా సార్ లేదు సార్ మీరు రెస్ట్ తీసుకోండి సార్, నా క్యారవాన్లో ఉండటం ఇష్టం ఉండదు, ఉందా? ఇష్టం ఉండదు నాకు. షూటింగ్ జరుగుతుంటే ఆ అట్మాస్ఫియర్లో కూర్చోవాలని ఉంటుంది నాకు. వాళ్ళేం లేదు సార్ డస్ట్ అది వస్తుంది, మీరు అక్కడ ఉండండి అంటే, సార్ మేకప్ ఏమన్నా పాడవద్దని వెళ్ళటమే తప్ప నాకు అసలు క్యారవాన్లో కూర్చోవాలని మనసు రాదు. షూటింగ్ అట్మాస్ఫియర్లో కూర్చోవాలని ఉంటుంది. సో రెస్పెక్ట్ మాత్రం విపరీతంగా ఇస్తారు. సో ఆ చేంజ్ కనిపించిందా మీరు తీసినటువంటి సినిమాలకి? అప్పుడు క్యారవాన్లు ఉండేవా, ఇప్పుడు వచ్చినటువంటి సినిమాల్లో క్యారవాన్లు కనిపిస్తున్నాయి? నేను గుడుంబా శంకర్ నుంచి స్టార్ట్ అయ్యానండి. గుడుంబా శంకర్, నమ్మ బసవ, అంతు ఇంత ప్రీతి బంధు, మన కొర టైంకి క్యారవాన్ స్టార్ట్ అయింది. బట్ ఒక పెద్ద ప్రొడక్షన్ కంపెనీకి వెళ్తే ఒక 4 or 5 ఉండి, ఇప్పుడు ఒక్కోసారి 10 or 12 కూడా ఉంటున్నాయి. ఇప్పుడు క్యారవాన్ అనేది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. క్యారవాన్ ఇస్తే స్టూడియోలో కూడా క్యారవాన్లోనే ఉంటున్నారు, అక్కడ రూమ్స్ ఉంటాయి, మేకప్ రూమ్స్. లేదు మాకు క్యారవానే కావాలి, అది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అయ్యేది కొంతమంది యాక్టర్లకి. అలాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. అది కాస్ట్ కట్టింగ్లో అక్కడ ఉన్న రూమ్స్ ఇవ్వచ్చు, మేకప్ రూమ్స్. కొంతమంది క్యారవాన్ ఇస్తేనే మాకు గౌరవించినట్టుగా ఫీల్ అయ్యే యాక్టర్లు ఉన్నారు కొంతమంది. అది కొంచెం ప్రొడ్యూసర్లకి, మీడియం బడ్జెట్ సినిమాలు, లో బడ్జెట్ సినిమాలు చేసేవాళ్ళకి కొంచెం ఇబ్బంది. ఎందుకంటే విపరీతంగా అది నాట్ ఓన్లీ దాని హైర్, మళ్ళీ బత్తాలు ఉంటాయి, డీజిల్ ఉంటుంది, దాన్ని మళ్ళీ ఆ ప్లేస్ చూసుకోవాలి పర్ఫెక్ట్గాను, మళ్ళీ దగ్గర పెట్టుకోవాలి. అన్ని చోట అలా కుదరదు లొకేషన్స్. కొన్ని రెక్కీ చేసేలాగా ఉంటాయి, కొన్ని ఒక ఇరుకు సందులు ఉంటాయి, వాటిల్లో చేసేటప్పుడు గట్ట అక్కడ ముందు క్యారవాన్. ఇప్పుడు అవుట్డోర్ యూనిట్ కాదండి, ఇప్పుడు ఇక్కడ షూటింగ్ చేస్తున్నాం, ఒరిజినల్ లొకేషన్ అనుకోండి ఎక్కడ అన్నాను, క్యారవాన్లు ఎక్కడ పెట్టాలని పాప మేనేజర్లు తలమునకలు అయిపోతారు. అక్కడ ముందు క్యారవాన్ల ప్లేస్ చూడాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. బట్ యాక్టర్స్ కొంతమంది అర్థం చేసుకుని ఏం పర్లేదు, అక్కడ ఇది ఉంది కదా, అక్కడ రూమ్ ఉంటే పైన రూమ్ ఉండని అడిగేవాళ్ళు ఉన్నారు. కొంతమంది లేదు మాకు క్యారవాన్ కావాల్సిందని అడిగేవాళ్ళు ఉన్నారు. అదే మనుషులు రకరకాలు కదా. ఇంకా సో పాతకాలంలో సినిమాలు చేసినటువంటి ఒక ప్రొడ్యూసర్ ఒక మాట అన్నారు, ఇప్పుడు వస్తున్నటువంటి క్యారవాన్ ట్రెండ్ ఇవన్నీ చూసిన తర్వాత అది సినిమా లొకేషన్లో అనిపించట్లేదు, ఏదో బస్ స్టాండ్లో ఉన్న ఫీల్. కరెక్ట్, అలా ఉంటుంది. అలాగే ఉందా? అదే మనం బస్సు డిపో ఉంటుంది కదా, బస్ డిపో అలా ఉంటుంది. బస్ డిపోలు అన్నీ అక్కడే ఉంటాయి కదా, బస్సులు ఒక్కొక్కటి బయటకు తీసుకెళ్తారు, బస్ డిపో అనాలి. సో ప్రొడ్యూసర్కి క్యారవాన్లు ప్రతిదీ ఇన్ని మెయింటైన్ చేయడం అనేది కష్టమైతే, యాజ్ ఏ డైరెక్టర్గా మీకేమనిపిస్తుంది? అన్ని క్యారవాన్లు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు కూర్చొని ఉంటారు, మీరు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలాంటి వాటికి మీరు హౌ కన్వీనియంట్ యు ఆర్, మీరు వాటితో ఎట్లుంటుంది మీకు? డైరెక్టర్లకి ఇబ్బంది ఏంటంటే ఇంటరాక్షన్ పోయిందండి. ముందు యాక్టర్ల మధ్య ఇంటరాక్షన్ పోయింది. అప్పుడు ఏంటి, ఇది వరకు షూటింగ్ అంటే ఒక చెట్టు ఉంటే చెట్టు కింద చైర్లేసిన అందరూ ఇంటరాక్షన్, ఒక పర్సనల్ రిలేషన్స్ డెవలప్ అయిపోవడం. ఇప్పుడు యునైటెడ్ అదే మన కంబైన్డ్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినట్టు అలా అయిపోయారు ఆర్టిస్టులు. ఇంటరాక్షన్ లేదు ఇప్పుడు. హీరో కూడా కూర్చుంటే హీరో చుట్టూరు క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూర్చునేవారు, ఒక గొడుగు పక్కన ఫ్యాను, హీరో కూర్చునేవాడు, ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూర్చునేవాడు, మిగతా ఆర్టిస్టులు కూర్చునేవాళ్ళు. ఇప్పుడు హీరో చుట్టూరు ఒక ఇనప కంచి ఉంటుంది, అంటే ఒక 20 మంది బౌన్సర్లు ఉంటారు, ఓ 10 మంది బౌన్సర్లు ఉంటారు. సో అక్కడున్న యాక్టర్లు కూడా ఇంటరాక్ట్ అవ్వలేని పరిస్థితి ఉంది ఒక హీరోతో. సో అలాంటి అది ఆ కల్చర్ మంచిది కాదు యాక్చువల్గా. మనుషుల మధ్య, మనిషి అంటేనే నథింగ్ బట్ బాండింగ్, ఆ బాండింగ్ మిస్ అవుతాం. సో అక్కడ మేము రోల్కి రెస్పాన్సిబుల్గా ఉన్నాము, లేకుంటే దానికి కావాల్సినటువంటి ఏదైతే చెయ్యాలో దాన్ని చేస్తున్నాం, మిగతా అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటిది ఒక ట్రెండ్ ఉంది కదా ఇప్పుడు. ఎవరు పట్టించుకోవాలి? ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళకి డిమాండ్స్ అనేవి ఉన్నాయి, కంపల్సరీ అది ఉండాలి. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నారు, ఆయనకు లేని బాధ డైరెక్టర్కి ఎందుకు? డైరెక్టర్కి ఏం లేదు అంటే, డైరెక్టర్ కన్సర్న్ ఎప్పుడు ప్రొడ్యూసర్ మీద ఉంటుందండి. ఒక బడ్జెట్ ఇస్తాడు డైరెక్టర్. సార్ సక్సెస్ అనేది అందరూ మొగుళ్ళే, సక్సెస్కి ఫెయిల్ అయితే ఒకడు మొగుడు, ఆడి పేరు దర్శకుడు. ఆయన ఎత్తున పడుతుంది. నేను ముందే చెప్పానంటాడు ఒకడు, నేను అప్పుడే చెప్పాను నా షూటింగ్ రోజే, ఆ ఆర్టిస్ట్ని పెట్టకండి, ఐరన్ లెగ్ పెట్టొద్దని పెట్టారు అంటే, ఆ అమ్మాయి ఐరన్ లెగ్ అని పోయిందని బ్లేమ్ ఇట్ అండ్ అదర్స్ అనే గేమ్ విపరీతం జరుగుద్ది. సో అన్నిటికీ కారణార్థం చేస్తారు. సక్సెస్ అయితే ప్రతి వాళ్ళు నేను అది చెప్పింది నేనే, ఆర్టిస్ట్ని సజెస్ట్ చేసింది నేనే, ఆర్టిస్ట్ ఈరోజు ప్లస్ అయింది, ఆ మ్యూజిక్ డైరెక్టర్ని సజెస్ట్ చేసింది నేనే, ఆ లొకేషన్ చెప్పింది నేనే, చూడు లొకేషన్ ఎంత ఫ్రెష్గా ఉంది, ప్రతి దాన్ని వాళ్ళు క్రెడిట్గా తీసుకుంటారు. నేను చెప్పడం వల్లే ఈ సినిమా ఇంత హిట్ అయిందని. అదే ఫెయిల్ అయితే అంతా డైరెక్టర్ మీద వస్తారు. కొంతమంది ప్రొడక్షన్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు.
డైరెక్టర్ మీద కాదు, మేము ప్రొఫెషనల్ అంటే సీనియర్ ప్రొడ్యూసర్లు. సో ఇది రెస్పాన్సిబిలిటీ నాదే, నాకు నచ్చి చేశాను, నా జడ్జిమెంట్ ఫెయిల్ అని కొంతమంది ఉన్నారు ప్రొడ్యూసర్లు అలా. సో అప్పుడు మీ క్రియేటివిటీ అనేది మీకంటూ ఒక స్టోరీ రాసుకున్నప్పుడే ఒక థాట్ అనేది ఉంటుంది, దీనికి వీళ్ళు సెట్ అవుతారు, దీనికి మ్యూజిక్ అయితే ఇలా అయితే బాగుంటుంది, వీటికి ఈ లొకేషన్స్ ఉంటే బాగుంటుంది. ఈ టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఈ హీరోయిన్నే పెట్టుకోవాలి, లేదు ఈ మ్యూజిక్ డైరెక్టరే ఉండాలి, ఇలాంటిది అన్నప్పుడు ఫేస్ చేసేటువంటి కష్టాలు ఉంటాయి కదా, లోపల ఒక ఫీల్ అవుతూ ఉంటారు దీనికి అది ఎవల్యూషన్ థియరీ అండి. ఫస్ట్ అంతా ప్రొడక్షన్ ఫస్ట్ స్టూడియోలో హీరోలు కూడా జీతాలు చేసేవాళ్ళు. వాళ్ళు ఒక ఎమినెంట్ రైటర్స్ ఉండేవారు అప్పట్లో, సాహిత్య రంగం నుంచి సినిమా ఫీల్డ్కి వచ్చిన వాళ్ళు, పెద్దవాళ్ళు. వాళ్ళందరితోటి స్క్రిప్ట్లు తయారు చేయించేవాళ్ళు. ఆ స్క్రిప్ట్ అయిన తర్వాత ఈ స్క్రిప్ట్కి ఏ డైరెక్టర్ పనికి వస్తుంటే అప్పుడు డైరెక్టర్ని హైర్ చేసేవాళ్ళు. అతను వచ్చాక దాన్ని మళ్ళీ ఆ స్క్రిప్ట్ని ఏదైనా చిన్న మార్పులు చెరుపులు వాళ్ళ అనుమతితోటి, స్క్రిప్ట్ రైటర్స్ అనుమతితోటి మార్చేవాడు. డైలాగ్ మార్చాలన్నా ఆ డైలాగ్ రైటర్ అనుమతి కావాలి, పక్కన ఉండాలి, కన్విన్స్ అవ్వాలండి. వాళ్ళు ఇచ్చేసి ఎవరో ఇంటి దగ్గర ఇంకో సినిమా చేస్తున్నా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేది మారుస్తుందని చెప్పాలి. డైరెక్టర్ అంటే ఎగ్జిక్యూషనే, ఆర్టిస్ట్ నుంచి పెర్ఫార్మెన్స్ తీసుకోవటం, దాని మీదే ఫోకస్ ఉండేది. తర్వాత మెల్లిగా డైరెక్టర్ల హవా వచ్చింది, డైరెక్టర్లకు స్టార్డమ్ వచ్చింది. డైరెక్టర్లు స్టార్లు మేము తయారు చేస్తామన్న రేంజ్కి వచ్చారు. ఆ డైరెక్టర్ల నుంచి అలాగే మెల్లిగా స్టార్స్ చేతిలోకి వెళ్ళింది. సో ఒక ప్రొడ్యూసర్కి మనం కథ చెప్పడానికి కదా, నాకు ఎందుకే చెబుతావు, ఇదిగో పలానా హీరోలకి మార్కెట్ ఉన్న హీరోలు వాళ్ళు, నువ్వు ఎవరో ఒకరిని తీసుకొచ్చావు, నాకు నాకు చెప్పక్కలేదు, వాళ్ళకి నచ్చేది చాలు అనే ప్రపోజల్ మేకింగ్కి వచ్చేసారు కొంతమంది. ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది. దీంతోపాటు సంతోషకరం అంటే మా డేటాలు కూడా ఆ స్టార్ స్టేటస్ అనుభవించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయ్యి. సో వాళ్ళు కొంతమంది ఒక 4-5 ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం హీరోలు కూడా వెయిటింగ్గా ఉంటారు. సో మిగతా డైరెక్టర్లకి, మిగతా సెకండ్ టైర్ డైరెక్టర్లకి అవకాశం రావాలంటే ప్రొడక్షన్ కంపెనీ కాదు, హీరోకి వెళ్ళి హీరో ఓకే అంటే నేను ఆ డైరెక్టర్తో చేస్తానంటే ఆ ప్రొడక్షన్ కంపెనీ చేసి తీరుతుంది, ఎందుకంటే మార్కెట్ ఉంటుంది హీరో. సో ఇదంతా ఎవల్యూషన్ థియరీ అలా వచ్చి ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది. సో నెక్స్ట్ ఎట్లా మారుతుంది అనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ అంతా ఏఏనే, ఇంకా డైరెక్టర్ ఉండరు, హీరో డిమాండ్స్ ఉండవు అసలు. ఏమే చాలా ఇంటలెక్చువల్గా మనం ట్రైన్ చేయాలని దాన్ని. ప్రాంప్ట్ అనేది చాలా మెయిన్ ఇక్కడ. ఇప్పుడు వస్తున్నాయి కదా, అంటే ఈ రోజు ఉన్న ఏఏ ఎవల్యూషన్ రేపటికి మారిపోతుంది, అప్డేట్ అయిపోతుంది రేపటికి వెళ్ళండి. ఇప్పుడు ఇది వరకు జనరేషన్ గ్యాప్ అనేది 10 years ఉండేది, తర్వాత 4 yearsకి వచ్చింది. బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి బీటెక్ అవుట్ గోయింగ్ స్టూడెంట్కి జనరేషన్ గ్యాప్ ఉంది ఇప్పుడు. అలాంటిది ఇప్పుడు ఏఏలో నిన్న ఉన్నది ఈ రోజు లేదు. సో ఈరోజు రేపు ఏమీ లేదు, ఇంకొక 4-5 నెలల్లో ఏది ఏఏలో జనరేట్ చేసిందో ఏది ఒరిజినల్ మీరు చెప్పలేరు. ఇప్పటికే మారిపోతా వస్తుంది, వీడియోస్ అన్ని బయటకు వస్తున్నాయి, మ్యూజిక్లోను వీడియో జనరేషన్లోను. అసలు అతిపెద్ద రెవల్యూషన్ ఏఏ. సో ఒక డైరెక్టర్ అడిగాడట, నాకు ఆ హీరో ఒకరోజు ఫోటోషూట్ ఇస్తే చాలు, మొత్తం సినిమా చేసేస్తాను నేనని. ఒక ఫోటోషూట్ చాలు, ఒక రోజు ఫోటోషూట్కి వస్తే చాలు, కాస్ట్యూమ్స్తో చేస్తే సరిపోతుంది. అంతే, కాస్ట్యూమ్ కూడా అదే మార్చేస్తుంది, ఇంకా అవసరం లేదు, జనరేట్ చేస్తుంది మొత్తం. మరి అలాంటప్పుడు డైరెక్ట్ హీరో కూడా ఎందుకు ఆ పని కూడా చేసేస్తుంది కదా. షాక్ అయ్యారు. అంటే ఇప్పుడు రైట్, మన కాపీ రైట్ ఉంటుంది కదా, వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళని రీజనరేట్ చేయలేం కదా, చేయకూడదు. ఇప్పుడు రూల్స్ అయ్యి కదా, అందరూ కోర్టులో కేసులు వేస్తున్నారు కదా, మా పర్మిషన్ లేకుండా మాది వీడియో జనరేట్ చేశారని వస్తున్నాయి కదా, ఇప్పుడు అన్నీ అయ్యి కాపీ రైట్లు చేస్తారు. సో అలా కూడా ఆర్టిస్టులు రేపొద్దున్న బ్రహ్మాండంగా అర్న్ చేయొచ్చు. జస్ట్ వాళ్ళ ఇమేజ్, వాళ్ళకి వచ్చిన క్రేజ్ని సరే చేసుకో నా పేరు మీద అంటే, ఇంట్లో హ్యాపీగా ఫ్యామిలీతోటి వెకేషన్కి వెళ్తే కూడా ఇక్కడ ఒక సినిమా రెడీ అవుతుంది, వాయిస్ కూడా జనరేట్ అయిపోతుంది, కుప్పలు తెప్పలుగా సినిమాలు వచ్చేస్తాయి కదా, అప్పుడు విపరీతంగా వస్తాయి. కానీ ప్రాంప్ట్ అనేది చాలా మెయిన్ అండి ఏఏలో. అది ఒరిజినాలిటీని ఎన్హాన్స్ అయ్యేలాగా ప్రాంప్ట్ ఇవ్వటం అనేది చాలా మేజర్ పార్ట్. మీకు ఇప్పటికే మా దగ్గరికి ఏఏలో మేము ప్రివిజులేషన్ చేస్తామని వస్తుంటారు, అలా చూడగానే ఏఏని తెలుస్తుంది నాకు, మేము చేసి చూపిస్తాం, క్వాలిటీ తెలుస్తుంది, ఎలా ఉందండి ఇది ఒరిజినల్గా ఉంది సార్, డిఫరెన్స్ తెలియదు. మరి మీరు ప్రొఫెషనల్స్ మీరు వచ్చి ఏలా తెలిసేలాగా చూపిస్తే మరి మేమే చేస్తున్నాం కదా, మా టీము డైరెక్షన్ డిపార్ట్మెంటు బీటెక్ చదివిన వాళ్ళు మేము చేస్తున్నాం కదా, మరి ఈ క్వాలిటీ ఇస్తే కదా మీకు ఇస్తాం జాబ్ వర్క్ అంటాం, ఇది చాలా బాగుందని అంటారు. సో అప్డేట్ డైరెక్టర్స్ కూడా అప్డేట్ అయితేనే ఈ రోజుని. అంటే ఎమోషన్స్ ఎప్పుడు
ఎవర్ గ్రీన్ అండి, హ్యూమన్ ఎమోషన్సే పోర్ట్రే అవుతాయి. బట్ అల్టిమేట్గా టెక్నాలజీ అనేది దానికి అడాప్ట్ చేసుకోవడం, దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది తెలియాలి, లేకపోతే వెనకబడిపోతారు. ఒకప్పుడు ఇంటర్నెట్ని యూజ్ చేసుకోకపోతే ఎలా వెనకబడ్డారో, ఇప్పుడు ఏని ఏ రంగమైనా సరే యూజ్ చేసుకోకపోతే వాళ్ళు వెనకబడ్డట్టే. జాబ్స్ జనరేట్ అవుతాయి, జాబ్స్ పోతాయని ఏమి లేదు ఇందులో, అందుకుంటారు. ఒకప్పుడు ఒక బ్యాంకులో కంప్యూటర్ వస్తుందంటే బ్యాంక్ అంబులెన్స్ బయటకు వచ్చి ధర్నా చేశారు. అవును. జాబులు ఏమైనా మిస్ అయినా ఎన్ని జాబులు ఉన్నాయి బ్యాంకింగ్లో, ఎన్ని కంప్యూటర్లు వచ్చేసినాయి అందులో, ఒకటి వస్తే మొత్తం జాబులు పోతాయి అనుకునేవారు. ట్రూ ట్రూ. సో ఇప్పుడు కూడా అందరికీ అపోహ ఏంటంటే చాలామంది రీప్లేస్ రీప్లేస్ చేసేస్తారు, కానీ మళ్ళీ జాబ్ జనరేట్ అవుతాయి ఏఏ వల్ల విపరీతంగా. అది అన్నిట్లో వచ్చేస్తుంది ఏఏ. ఇప్పుడు అన్నిట్లలోకి వచ్చినప్పుడు క్రియేటివ్ ఫీల్డ్ని టచ్ చేయదు ఏఐ అనుకుంటే, ఏఐతో ఆల్రెడీ సినిమాలు కావచ్చు, సాంగ్స్ కావచ్చు, అన్నీ వస్తున్న తర్వాత అది ఫిల్మ్ ఇండస్ట్రీకి, మీలాంటి క్రియేటివిటీ ఉన్నటువంటి డైరెక్టర్లకి బూన్ ఆర్ బెయిన్ ఏదనుకుంటున్నారు మీరు? క్రియేటివ్ ఫీల్డ్లోకి ఎక్కువగా యూటిలైజ్ అయ్యేది అదే, క్రియేటివిటీ మందేనండి, అదే ప్రాంప్ట్. అది చేయలేదు, ప్రాంప్ట్ అది చేయలేదు, మనమే చేయాలి. ప్రాంప్ట్ మనకేం కావాలో అన్నీ ఫీడ్ చేసి పెట్టాలి, అన్నీ మనకి ఏం కావాలో అన్నీ చెప్పాలి. చెప్తేనే మనం కరెక్ట్గా తెలిస్తేనే మనకు కావాల్సింది వస్తుంది. అది క్రియేటివిటీయే, ఏం కావాలనేది. ఇప్పుడు కెమెరా ఉంటుందండి, కెమెరాలో ఎక్స్పోజర్ ఎంత పెట్టాలి, లేకపోతే ఏ లైటింగ్ కండిషన్లో మనం చెయ్యాలి, లైటింగ్ ఎలాగా ఇక్కడ సెటప్ చేయాలి, ఏ లైటింగ్ చేయాలి అనేది క్రియేటివిటీ కదా. లైట్స్ అన్నీ ఉంటే కెమెరా ఉంటుంది, అందరికీ ఉంటాయి, బట్ అది క్రియేటివిటీ కదా. ఏ సెన్సార్ అయితే బాగుంటుంది, వైడ్ స్క్రీనా లేకపోతే 30 FM స్క్రీన్లో వాడదామా ఈ సబ్జెక్టు, ఎన్ని సినిమాటోగ్రాఫరు, డైరెక్టరు, ఆర్ట్ డైరెక్టరు వీళ్ళ క్రియేటివిటీ అది. అదే కెమెరా ఒక ప్రాజెక్ట్లోనూ అదే కెమెరా వాడిన ఇంకో ప్రాజెక్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది కదా, క్వాలిటీ ఇవ్వటంలో కానీ అది కానీ. అక్కడ క్రియేటివిటీ అప్లై అవుతుంది. సో క్రియేటివిటీ లేకుండా ఏముండదు, బట్ క్రియేటివిటీతో పాటు వీటిని అడ్వాన్స్మెంట్ ఏదైతే ఉందో టెక్నాలజీ ఇప్పుడు ఏఏలో దాన్ని వాడుకోవడం రాకపోతే వాళ్ళు వెనకబడతారు. వాళ్ళ పాత పద్ధతుల్లో ఇప్పుడు వినాయలు వచ్చిందండి, ప్రింట్ వేసేస్తున్నారు, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఇది వరకు పెయింట్ చేసేవాళ్ళు, ఈరోజు మన కట్అవుట్ కావాలంటే ఒక 5 రోజులు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రింట్ చేస్తున్నారు, మొత్తం అంటింగ్ చేస్తున్నారు, అరగంటలో గంటలు అయిపోతుంది. సో నేను ఇంకా పెయింట్ వేస్తానంటే 5 రోజులకి వీళ్ళకి జాబ్ వర్క్ ఇవ్వరు కదా. ఇప్పుడు నీకు సాయంత్రం కావాలి, రేపు పొద్దున పెట్టాలంటారు. అప్పుడు ఈ పెయింటర్కి వర్క్ ఉంటుంది కదా అలాగా. ఎగ్జాక్ట్లీ. టైంను మన